ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే సో, రియల్ క్వెషన్ పేపర్ పెట్టండి బ్రో అని అయితే అడుగుతున్నారు. రియల్ క్వెషన్ పేపర్ అయితే గైస్ మనకు 100% లీక్ క్వెషన్ పేపర్స్ అయితే రావు నేను చెప్తున్నా. ఇన్ కేస్ వస్తే గనక లీక్ అయినా కూడా ఒక 2 లేదా 3 క్వెషన్‌లు అనేటివి లీక్ అవుతాయి. నేనైతే దీని గురించి మళ్ళీ మాట్లాడతా. మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. ఇదైతే మనకు ఇంగ్లీష్‌కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అని అయితే వచ్చిందనమాట. మన వరకు తెలిసినవి మొత్తం నేనైతే మీకు హెల్ప్ అయితే చేస్తున్నా. గైస్ మీరు చేయాల్సిందల్లా ఇది 100% వస్తుందని కూడా నమ్మకం పెట్టుకోవద్దని నేను చెప్పేస్తున్నా కదా. జస్ట్ ప్రిపేర్ అయిపోండి బ్రోస్. మీరైతే చెప్తున్నా కదా మమ్మ. స్క్రీన్ మీద చూస్తున్నా కదా, మీరు ప్రిపేర్ అయిపోండి. నేను పెట్టేది మీకు ఎంతో టైం అయితే పట్టదు. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే మీరు ఖచ్చితంగా చదువుకునేయచ్చు. ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి అని మాత్రమే నేనైతే చెప్తాను. ఇన్ కేస్ 100% చాలామంది యూట్యూబర్లు అయితే 100% ఇదే, 1000% ఇదే అని అయితే చెప్తుంటారు. ఎలా వస్తాయి మీరు ఒకసారి ఆలోచించండి వాళ్ళకైతే. క్వశ్చన్ పేపర్స్ అని చాలా పకడ్బందీగా ఉంటాయి. నేను కూడా అది యాక్సెప్ట్ చేస్తున్నా. చాలామంది స్టూడెంట్స్ అయితే రియల్ పక్కా 100% పెట్టేయండి బ్రో, లీక్ వచ్చిండేటివి పెట్టేయండి బ్రో అని అయితే అడుగుతున్నారు. నేనైతే చెప్పేది ఏంటంటే, మనకు తెలిసి మన వరకు వచ్చే క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా 100% గెస్సింగ్ అని మాత్రమే నేనైతే చెప్తాను మన యూట్యూబ్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ. మీరు స్క్రీన్ మీద చూస్తున్నా కదా, ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది గెస్సింగ్ 100%. ప్రిపేర్ అయిపోండి.